ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రేమికులకు ఏకమైన మధురానుభూతిని ఇచ్చేది అరకు కాఫీ. కాఫీ తాగే వారికి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే అరకు కాఫీ గురించి వాటి ప్రత్యేకతలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ తాగందే ఏ పని చేసేందుకు బుద్ధి పుట్టదు కొందరికి. అందుకే మిథునం అనే సినిమాలో ప్రముఖ కవి జొన్నవిత్తుల కాఫీ గొప్పతనం గురించి చక్కగా వివరించారు. అలాంటి అద్భుతమైన కాఫీ తాగాలంటే విశాఖపట్నం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు లోయకు వెళ్లాల్సిందే. అరకు లోయలోని తూర్పు కనుమల అందాల మధ్య ఈ కాఫీ సాగుతుంది. అత్యంత దట్టమైన అడవులు, ప్రకృతి రమణీయతతో ఉన్న వాతావరణంలో కాఫీ పంట పండుతుంది. ఈ కాఫీ సాగు చేయాలంటే సాధారణంగా 20 నుంచి 30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉండాలి. తక్కువ ఎండలు ఉన్న వాతావరణం కాఫీ పంట బాగా పెరగడానికి ఎంతో సానుకూలంగా ఉంటాయి. అందుకే ఏపీలో పండే అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక్కడ పండే కాఫీకి అంతర్జాతీయ స్థాయి రుచి, పరిమళం ఉండటం వల్ల చాలా మంది ఈ కాఫీకి ముగ్ధులవుతున్నారు. ఈ కాఫీ టెరాయిర్ మ్యాపింగ్ పద్ధతిలో సాగవుతుంది. అంటే ప్రత్యేకమైన వాతావరణం, నేల స్వరూపాన్ని అనుసరించి ఈ కాఫీ చెట్లు సాగు అవుతుందన్నమాట. పురుగు మందులు, రసాయనాలు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో వాటిని సాగు చేస్తారు ఇక్కడి రైతులు. సాధారణ కాఫీలకు ఇచ్చే రేటింగ్ 80 పాయింట్ల వరకు ఉంటే అరకు కాఫీకి 90 పాయింట్లు రావడం దాని ప్రత్యేకతను మరింత చాటి చెబుతోంది. ఇండియాలో ఇన్ని పాయింట్లు సాధించిన తొలి కాఫీ ఇదే. ఈ కాఫీ సహజమైన తీపి, పండ్ల రుచి, పువ్వుల పరిమళాలతో కూడి ఉంటుంది. అరకు కాఫీ పంటలను ఇక్కడి గిరిజనులు సాగు చేస్తున్నారు. దట్టమైన అడవుల్లో ఈ సాగు జరుగుతోంది. అరకులో కాఫీ పంట సాగు చేసే గిరిజనులు ప్రస్తుతం మారిన కాలానుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ఉంటారు. ఇందుకోసం వీరికి ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. పైగా అరకు కాఫీ గింజలు కూడా ప్రత్యేకమైన రెడ్ కలర్ గింజలు. వీటిని అత్యంత నాణ్యత ప్రమాణాలతో సేకరిస్తూ రోస్టింగ్, ప్యాకింగ్ అన్ని విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా చేస్తున్నారు. మధ్యవర్తులెవరూ లేకుండా అరకు నుంచి ప్రపంచ దేశాలకు ఈ కాఫీ సప్లై చేస్తున్నారు. ఇండియా అంతటా ఈ కాఫీ పొడి సప్లై ఉంటుంది. ఎర్లీ హార్వెస్ట్ కాఫీ గింజలను హార్వెస్ట్ సీజన్ లో ముందుగా సేకరిస్తారు. అంటే అరకులో కాఫీ గింజలను ఒక సీజన్ లో మొత్తం 10 సార్లు సేకరిస్తారు. ఈ కాఫీ తయారీలో చెర్రీస్ అప్పుడప్పుడే పండుతూ క్రిమ్సన్ రెడ్ కలర్ లోకి మారతాయి. ఆ సమయంలో వాటిని సేకరిస్తారు. అందువల్ల ఈ కాఫీ చాలా కాంతివంతంగా, అత్యంత తాజాగా ఉంటుంది. ఇక సెలక్షన్ కాఫీ తయారీకి వాడే గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాఫీ గింజలు గిరిజనులు జీవించే ప్రదేశాలకు దగ్గరగా ఉంటాయి. ఇక్కడ సిల్వర్ ఓక్ చెట్ల నీడ కాఫీ చెట్లపై పడుతుంది. అలాగే ఆ ఓక్ చెట్లకు మిరియాల తీగలు అల్లుకొని ఉంటాయి. అలాంటి ప్రదేశంలో పండే ఈ కాఫీ గింజలు ప్రత్యేకమైన ప్రాసెస్ ద్వారా అద్భుతమైన రుచిని పొందుతాయి.